చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి దారి చూపేనండి బతుకు జట్కా బండి దారి చూపేనండి కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. భర్త ఆత్మహత్య, 3 పిల్లలతో ఉన్న ఆమె జీవితాన్ని రోడ్డున పడేసింది. తను పనిచేసే చోట ఒక వ్యక్తి పరిచయం ఆమె జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టివేసింది. తనకన్నా చిన్నవాడై ఉండి కూడా వెంటబడి మరీ ఆమెను పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లిని చేశాడు. ఆమె చేసిన తప్పుకి ఆమె తల్లిదండ్రులతో పాటు కన్న పిల్లలకు కూడా దూరమైపోయింది. అనాథగా మారిన తనకు అతను తప్ప వేరే దారి లేదంటూ మొరపెట్టుకుంటున్న ఓ అభాగ్యురాలి యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు భవానీ. భవానీకి 13 ఏళ్ల క్రితం అరవిందుతో వివాహం జరిగింది. అరవిందుతో భవానీకి 3 సంతానం కలిగిన తర్వాత దురదృష్టవశాత్తు అరవింద్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అరవింద్ చనిపోయిన తర్వాత భవానీ తన 3 పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. బతుకు తెరువు కోసం తన సొంత కాళ్లమీద నిలబడడానికి కూరగాయల వ్యాపారం చేసేది. ఆ పరిస్థితుల్లోనే భవానీకి మార్కెట్లో పరిచయమయ్యాడు నాగరాజు. నాగరాజు భవానీ కన్నా వయసులో చిన్నవాడైనా కూడా వెంటపడి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి విషయాన్ని ఇద్దరూ ఇరువైపుల తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. భవానీ తన 3 పిల్లల్ని పుట్టింట్లోనే వదిలేసి నాగరాజుతో రహస్యంగా కాపురం చేసి ఒక కూతుర్ని కనింది. విషయం భవానీ తల్లిదండ్రులకు తెలిసేసరికి ఆమె తల్లిదండ్రులు 3 పిల్లలు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. తీరా నాగరాజు మాత్రం ఇప్పుడు భవానీని వదిలించేసుకొని వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని నాగరాజును మార్చి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి భవానీ తన కూతురితో ఇక్కడికి వచ్చింది. రండి భవానీ. భవానీ వయసు ఎంత? 32. పాప పేరు? పాప పేరు అక్షిత, 4 years. మీ మమ్మీ డాడీ ఉన్నారమ్మా? ఏం చేస్తారు మీ ఫాదర్? కొత్తిమీర పుదీనా అమ్ముతారు. కొత్తిమీర పుదీనా అమ్ముతారు. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారా? సికింద్రాబాద్. మీ అమ్మగారి ఇంట్లో ఉంటారు? అమ్మగారి ఇంట్లో లేను మ్యామ్. ఇతనితో పెళ్లి చేసుకున్న తర్వాత ఇతనితోటే ఉంటున్నాను 5 years నుంచి. కరెక్ట్ అమ్మా. మీ అమ్మ నాన్న కలిసే ఉన్నారా? కలిసి ఉన్నారు. అందరు కలిసి. మీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? 3 చెల్లెళ్ళు, నేను పెద్ద ఇంట్లో, ఒక తమ్ముడు. వాళ్ళందరూ సెటిల్ అయిపోయారా లైఫ్ లో? చిన్న చెల్లెళ్ళు ఉంది పెళ్లికి, తమ్ముడు ఉన్నాడు. 2 చెల్లెలు పెళ్లి అయింది, ఇద్దరు పిల్లలు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా ఫస్ట్ భర్త చనిపోయారు మేడం. మీకు ఫస్ట్ ఏ వయసులో పెళ్లి అయింది? అప్పుడు నేను 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు పెళ్లి అయింది. ఆయన ఏం చేసేవాడు? ఆయన కూడా కూరగాయలు అమ్మేవాడు. మాది. ఆయన మిమ్మల్ని బాగానే చూసుకునేవాడా? చాలా బాగా చూసుకునేవాడు. తాగితేనే కొంచెం పిచ్చి పిచ్చిగా చేసేసి గొడవ చేసేవాడు బాగా. తాగగానే ఇక ఏదో ఒకటి గుర్తుకొచ్చేసి కత్తితో కోచుకోవడం, ఇక్కడ ఆయనే కోసుకునేవాడు, కరెంట్లో చేయబెట్టేవాడు. అట్లా చేసి అయితే మా 2 పాపలు, ఫస్ట్ 2 పాపలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే.
మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా ఆయన ప్రాపర్టీ ఉంటే అమ్మేశారు. అమ్మేసి ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఇల్లు ఉంటే అక్కడికి రెంట్కున్నాం మేము. ఫుల్ తాగేసి వచ్చిండు ఒకరోజు నైట్. తాగేసి వచ్చేసి బాబు కడుపులో ఉండు 1 month. మా ఆయన చనిపోయాక 1 monthకి మా బాబు పుట్టాడు ఆగస్టులో. వచ్చేసి ఫుల్ కొట్టేసి నన్ను బయట తోచేసి ఇల్లంతా కెరోసిన్ పోసి అంట పెట్టాడు. టీవీ అవన్నీ బెస్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్ అయిపోయింది. కరెంట్ షాక్ వచ్చేసి ఆయన చనిపోయిన 4 రోజులకు మీ బాబు పుట్టాడా? బాబు పుట్టాడు. ఇప్పుడు మీ ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2007లో చనిపోయాడు. 2007లో చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. తర్వాత 2010 నుంచి ఈ అబ్బాయి పరిచయం నాకు. తన పేరేంటి? నాగరాజు మ్యామ్. ఎలా పరిచయం అయింది? అంటే మాది ఆపోజిట్ షాప్ మేడం, మాది. ఆయన వాళ్ళ బావ దుకాణంలో పనిచేస్తాడు. మీదే షాపు? నేను కూడా కూరగాయలు ఆకుకూరలు తెచ్చి అమ్ముకునేదాన్ని. మా బాబాయ్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ నాకు. అతను నా ఎంబడి పడ్డాడు మేడం. నేను తెలుసు అతనికి అన్ని తెలుసు. 2010లోనే పరిచయం అయ్యాడు. అంటే అంతకుముందు పరిచయము మామూలుగా మాట్లాడేవాళ్ళు. మా అంటే బాయ్ అంటే తిన్నావా అట్లా. చదువుకున్నారా? నేనేం చదువుకోలేను. సరే ఓకే. అతను మీ వెంట పడేవాడు? వాళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉంటుండే ఈయన ఫస్ట్ వాళ్ళ బావ దగ్గర పని చేసుకొని. ఊకొచ్చేసి మాట్లాడిస్తుండే, నీళ్ళు అడుగుతుండే. అయితే ఒకరోజు ఇట్లా ఫోన్ తీసుకుంటే ఫోన్లో మెసేజ్ పెట్టిండు, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అనేసి. అయితే ఆ నెంబర్ ఎవరిదాన్ని ఫోన్ చేస్తే వీళ్ళ బావ నెంబర్ నుంచి మెసేజ్ పెట్టిండు. వాళ్ళ బావ ఎత్తిండి, ఎవరమ్మా అంటే మీరెవరండి, నాకు ఈ ఫోన్ వచ్చింది, ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, ఇట్లా ఇట్లా మెసేజ్ పెట్టిరు అంటే నేను నాగేశమ్మ మార్కెట్లో అమ్ముతానంటే, నేను ఇక్కడ భవాన్ అంటే, ఏందమ్మా నువ్వు ఏంటంటే, లేదన్నా నాకు ఇట్లా మెసేజ్ వచ్చింది మీ సెల్ నుంచి అని చెప్పాను. అయితే అవునా ఎవరు చేసినో నేను మాట్లాడతానులే, చూస్తానులేమ్మా, రాజు ఇట్లా పెట్టిండు నేను అడుగుతాను అనేసి వాళ్ళ బావ చెప్పేసి బెదిరించిండు. మరి ఏమైందో నాకు తెలియదు. తర్వాత అతను ఏమన్నాడో లేదో నాకు తెలియదు. తర్వాత ఇక రోజు నేను వెళ్తుంటే నేను షాప్ ఎత్తే వరకు అక్కడే కూర్చునేవాడు. తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అది ఇదంటే, నువ్వు నాకంటే చిన్నవాడి, నేను రాజు అని పిలుస్తుంది అతను నాకంటే. ఎన్ని సంవత్సరాలు చిన్న? 2 years. అయితే నేను రాజు అని పిలుస్తుంది. అట్లా మాట్లాడొద్దు రాజు, బాగుండదు, నీకు అందరు తెలుసు, మా మరిది కూడా ఫ్రెండ్ నీకు, నువ్వు అట్లా ఇది చేయొద్దు అనేసి చెప్పినాను. అంటే లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టము, నేను ఎప్పటిసందో అనుకున్నా కానీ అరవింద్ నన్ను ఉన్నాడు అనేసి నేను వెనకకు వెళ్ళిపోయినాను. అప్పుడు చెప్తే ఏమైనా ఇదైతే అనేసి నేను అప్పటిసంది నీకు చెప్పలేదు, నిజంగా చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అది ఇది అంటే, వద్దు మా బాబాయ్కి తెలిస్తే నేను చంపేస్తాడు మొత్తం. అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మొత్తం మా బాబాయ్ తీసుకున్నాను. మా ఆయన చనిపోయాక డైలీ చూడడం, నేను సోదరుల దుకాణం బంద్ చేయడం లేట్ అయినా వాళ్ళ పని పిల్లల్ని పంపించేవాడు, అక్క దుకాణం ఎత్తిందా లేదా చూస్తాడు. మా బాబాయ్ అన్నిటికీ చూసి మేడం నాకు అంత వెనక ముందు ఈ రోజు కూడా నా పిల్లలు ఆయనని చూస్తాను, ఆయన దగ్గర పిల్లలు ఉంటారు. అయితే అన్నీ వద్దు రాజు, మా బాబాయ్ మంచి చంపేస్తాడు నన్ను, ఇట్లా బాగుంటుంది అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాను, ఏం అట్లేం పెట్టుకోను అనేసి అంటలే కదా, ఆయన పడుతుండే తప్పులు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీకేమైంది, నువ్వు ఇంకా చిన్నదానివే కదా, మా అంటే 2 years డిఫరెంట్ నీకు నాకు అనేసి చెప్పారు మేడం. చెప్పేసి అక్కడ వెల్లునాచరం తీసుకెళ్ళి అక్కడ పసుపు కొమ్ము కట్టింది మేడం రూమ్లోనే. ఆ ఫోటోలు సెల్లో తీసేసిండు. నేను ఇప్పుడు పేషెంట్కే పని చేస్తున్నాను మేడం. ఇప్పుడు మార్కెట్ వదిలేసి 6 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది మేడం. ఇతనితో పరిచయం అయినాక ఇతను అన్నాడు, నువ్వు మార్కెట్కి వస్తే మనం ఇద్దరం మాట్లాడుకుంటుంటే అందరు డౌట్గా చూస్తున్నామని, నువ్వు మార్కెట్కి రాకు, నువ్వు బయట జాబ్ చేసుకో అని చెప్పిండు. నేను బయట పేషెంట్లు చూడడానికి వెళ్తాను, కాల్ చేసి పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళలో, ఇక్కడ జూబ్లీ హిల్స్ అక్కడ ఇక్కడ చాలా చోట్లలో చేస్తాను మేడం. 24 hours కూడా డ్యూటీ చేస్తాను. మా హస్బెండ్ది కొన్ని డబ్బులు ఉంటే తీసుకొచ్చి ఇచ్చాను ఆయనకి. బండి కొనుక్కుంటానంటే సరే అనేసి, రోజు నడిచి వెళ్ళి రావాలంటే కష్టమవుతుందిరా, నేను బండి కొంటా అంటే సరే అనేసి కొన్ని డబ్బులు ఇచ్చాను. ఫస్ట్ ఇస్తే అవి ఏమైందేమో తెలియదు, బండి కొనలేదు. మళ్ళీ తర్వాత కొంటా అంటే ఈ పాప పుట్టిన తర్వాత నా చైను ఉంగురము కమ్మలు ఉంటే పెట్టేసి ఇచ్చాను, 27,000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్ కట్టలేదు, బండి తీసుకుపోతా అంటారు అంటే మళ్ళీ 5,000 ఇచ్చినాను. అసలు పనికి వెళ్ళండి మేడం, ఇంట్లోనే ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు పని చేస్తారు, మీరిద్దరు కలిసి ఉంటున్నారా? కలిసే ఉంటున్నాం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు? అంటే అంతకుముందు వాళ్ళ బావాళ్ళ దగ్గర ఉండేవాడు, పెళ్లి చేసుకుని నేను అలాగా ఉండేదాన్ని. అప్పుడు వచ్చి ఉండేవాడు, 1 రోజు 2 రోజులు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్క రోజు నైట్ వచ్చేసి మార్నింగ్ వెళ్ళిపోయేవాడు. అట్లే పాప కడుపులో ఉన్నప్పుడు కూడా 4 months నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అయితే అడిగితే ఊర్లో ఇల్లు కడుతున్నాను అని చెప్పాడు. మళ్ళీ ఊరికి గేట్ తీసుకొని వెళ్ళాలి, నేను వస్తాను, 1 వారం రోజుల్లో వస్తాను అనేసి చెప్పేసి వెళ్ళిండు. వెళ్ళేసి వచ్చేటప్పుడు మళ్ళీ 1 వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, నేను ఫోన్ చేస్తున్నాను. అప్పుడు పేరెంట్స్ వస్తే పాపని ఒక్కదాన్ని వెళ్ళి గాంధీలో అడ్మిట్ అయ్యేసి పాప పుట్టింది మేడం.
పాప పుట్టింది. ఈ డబ్బులు ఇవ్వాలి కదా, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం. నేను మళ్ళీ వెళ్ళి ఆ చైన్ పైన నాది వేరే చైన్, మా పాప పెద్ద పాప చైన్ ఉంటే అది పెట్టేసి మళ్ళీ తీసుకొని వెళ్ళాను డబ్బులు హాస్పిటల్కి. వెళ్ళేసి అక్కడ అంతా చూసుకొని ఆయమ్మకి ఇట్లా డబ్బులు ఇచ్చేసి నేను ఒక్కదాన్నే ఉన్నాను పాపను పెట్టుకొని. అక్కడ పార్సుగుట్టలో రెంట్కుండే మేడం. అక్కడ ఉంటే తినడానికి కూడా ఏం లేకుండే మేడం ఇంట్లో. ఆ బియ్యం అయిపోయింది, రాసిన అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఆకలితో ఉన్నా, పాపకు పాలు రావట్లేదు, 5 days అయిపోయింది పాలు రావట్లేదు అని ఇంట్లో ఉన్న బిందెలన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకున్నాను. పాప కాపాలు తీసుకొచ్చి తాగిపించేసిన, ఆఖరికి తీసుకొచ్చేసి ఎవరు రావట్లేదని, ఎవరు చూడట్లేదని పాపని గొంతు నెమిలి చంపేసి నేను ఊరేసుకుని చచ్చిపోలేసాను. పక్కకు ఫోన్ వచ్చి తర్వాత నాకు డబ్బులు కావాలి రాజు, డబ్బులు కూడా లేదు రాజు. నేను పైసలు అన్ని దగ్గర తీసుకొని వెళ్ళి నువ్వు నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా చేసి వెళ్ళి నేను పిల్ల కోసం ఉంటున్నాము. నేను ఏమైనా తాగి చనిపోతుంటే నువ్వు అట్లా ఏం చేయకు. నేను ఆల్రెడీ ఒక పిల్లని ఇట్లా లవ్ చేసిన, ఆ పిల్లకి ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందని ఊరికి వెళ్ళిపోయిందని చెప్పాడు మేడం. అయితే అట్లా అనుకో, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించుకొని వెళ్ళిపోయిన రాజు. నేను ఈ పిల్ల ఏమైనా అయిపోతే ఎట్లా అంటే, ఇప్పుడు మాత్రం నేను ఎలాంటి తప్పు చేయను, నా మూలాన్ని ఒక అమ్మాయి చనిపోయింది, నిన్ను కూడా అలా కాని అనరా అనేసి నా కాళ్ళ మీద పడి నేను ఇప్పుడు నిన్ను అస్సలు వదలను అనేసి అప్పటి సంది కలిసి ఉన్నాడు మేడం నాతో. మళ్ళీ మొన్న వెళ్ళేసి వాళ్ళ అమ్మ వాళ్ళ వదిన వాళ్ళ చిన్నన్నయ్య ఇతను వచ్చేసి కూర్చున్నాడు ఇట్లా. అలా వాళ్ళ అమ్మ వచ్చేసింది. నేను వాళ్ళ అమ్మని చూడని కూడా చూడలే, మొహం కడుకొని నేను స్నానానికి వెళ్తున్నా అనేసి డోర్ వేసేసినారు. వాళ్ళ అమ్మ వచ్చేసి దన్నదన్న నూకేసి నువ్వు ఎవరు, ఎక్కడ ఉంటావు, ఏంది, మా కొడుకు నీ దగ్గర ఎందుకున్నాడు, ఇవన్నీ అడుగుతుంటే నేను చెప్పడానికి పోతుంటే నువ్వేం చెప్పొద్దు వాళ్ళు అట్లనే కొడతారు, నువ్వు నోరు మూసుకొని నువ్వు లోపలికి పో నన్ను లోపలికి తోసేసింది మేడం. లోపలికి వెళ్ళినాక నేను మళ్ళీ వచ్చేసి ఏందమ్మా ఏంటంటే, నా ఫ్రెండ్ మా తమ్ముని ఫ్రెండ్ అని చెప్పాను నేను. ఊరికి మొన్న వీడియో తీస్తుండు, నేను రాంగ్గా క్రియేట్ చేయడం చూస్తుండ్రా, నువ్వేం చెప్పకు, నువ్వు గమ్మున లోపలికి వెళ్ళిపో అంటే వీళ్ళు వదిన నా డ్రెస్, నేను లోపలికి వెళ్తుండే నా డ్రెస్ మొత్తం బయట చింపేసింది వాళ్ళ వదిన. నేనన్నా ఏంటి అక్క, నువ్వు కూడా ఒక ఆడేమోవే కదంటే, అక్క ఎవరు, నువ్వేమన్నా సొంత చెల్లివా, నువ్వు నన్ను అక్క అనడానికి. వీళ్ళ అమ్మ వచ్చేసి మీరు అది ఇది అనేసి తిట్టింది. తిట్టేసి నీ పీనికెళ్ళా, నీ పిల్లలేం బొందకు పెట్టుకొని దోలాడే, నీ పిల్లలు చావని కడుపుగా అలా అనేసి నన్ను తిట్టింది. నా కొడుకుని మొత్తం నాకు కాకుండా చేసినావంటే, నేనేం చేసినమ్మా, తప్పు ఇద్దరిది ఉంది కదా, అప్పుడు మీ కొడుకుని కూడా పట్టుకొని అడగండి, నన్ను ఒక్కదాన్ని పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇతను ఏం చేసిన వాళ్ళు రాగానే నన్ను ఒక్కదాన్ని వదిలేసి రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మేడం. డోర్ వాళ్ళు వదిన, నేను పోతుంటే తెరవలేదు, ఆయన పోతుంటే వాళ్ళు వదిన డోర్ తెరిచింది. నేను అన్నాను ఆయనను బయట దోసేసి నన్ను ఒక్కదాన్ని పట్టుకొని అడుగుతుందా, మీకు అంత ఇది ఉంటే మీ వాడిని కూడా పిలిచి అడగండి అన్న. అయితే ఇప్పుడు ఏమంటుండంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి మాట్లాడేసి మాకు అసలు సంబంధం లేదు, తీసుకెళ్తాం మేము, నా కొడుకుని ఇక్కడికి రానియద్దు అది ఇదంటే, వాళ్ళ 4-5 మేడం. నేను ఒక్కదాన్ని, నేను భయపడేసి నేను అబద్ధం చెప్పేసినాను, నాకు ఆయన ఏమో తెలియదు. సరే నేను ఆయన రానియొద్దు అంటున్నారు కదా, నేను రానివ్వను, ఆయన వస్తే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులు అంటే, అవును ఇస్తానండి. సరే మీరు వెళ్ళండి. ఇగో మా అన్న అది వీడియో తీసిండు కదా, అది పిఎస్లో వాళ్ళ అన్న అంటుండు, పిఎస్లో ఇస్తాను, మీడియా వస్తుంది అనేసి నన్ను గలీజ్గా క్రియేట్ చేయడానికి చూసింది మేడం వాళ్ళ అన్న. చాలా ఘోరంగా మాట్లాడింది మేడం వాళ్ళ అన్న. ఫోన్ చేస్తే కూడా ఫోన్లో కూడా చాలా ఘోరంగా మాట్లాడిండు నాతోటి. ఇతనికి ఫోన్ చేస్తే ఇతను ఏమంటాడు, నేను మా అమ్మని మా అన్నని అందరికీ చెప్పేసినారా, అమ్ములు నా బిడ్డ అనేసి, నాదే తప్పు ఉంది, నీదేం తప్పు లేదని చెప్పి నేను మా అమ్మకి ఇట్లా, ఆమె జోలికి వెళ్ళకండి, మీరు ఆమెను ఏమనకండి,
నేను నాది తప్పు ఉందమ్మా, ఆమె ఏమనదు, ఆమె హెల్త్ బాగుండదు, ఆమె ఇది చేయొద్దు అనేసి చెప్పిన అనేసి చెప్పిండు. ఇప్పుడు ఏమంటుండంటే నాకు ఆ పాపకి సంబంధం లేదు, డిఎన్ఏ టెస్ట్ వేపిమను, అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అనేసి అంటున్నారు. నేను అక్కడ ఇంటి దగ్గర ఉమెన్స్ రైట్స్ అంటే వాళ్ళకి ఇచ్చాను. అయితే సరే అమ్మా మేము మాట్లాడతామన్నారు. అక్కడ పిలిచి మాట్లాడితే ఏమంటాడు, ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఆమె ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కడ అంటే నేను అన్నాను అప్పుడు బిడ్డను కనేటప్పుడు తెలియదు రాజు, నువ్వు ఇప్పుడు ఏజ్ గుర్తుకొస్తుందా నీకు నాతోటి, అప్పుడు ఏజ్ తెలియదా, నేను అప్పుడు వద్దన్నా కూడా ఎంబడిపడి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు మరి ఏజ్ గుర్తుకొస్తుంది నీకు, ఇప్పుడు నేను ఏజ్ లేనట్టు ఉందా అనేసి అడిగాను. అంటే అప్పుడు నాకు తెలియకుండా చేసిన నేను ఆ తప్పు, తెలియకుండానే ఇప్పటిదాకా ఉన్నావా నా దగ్గర, మరి నా 5 ఏళ్ళ సంది కలిసి ఉన్నాము, 5 ఏళ్ళ సంది లేని మీ అమ్మ వాళ్ళకి ఇప్పుడు సడన్గా ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు నువ్వన్నా చెప్పాలి నేనైనా చెప్పాలి. అయితే వాళ్ళు అన్నారు డబ్బులు ఇచ్చేస్తాను, అయితే ఆ పాపకి 50,000 ఇస్తాను, నేను మా అమ్మ వాళ్ళు చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటాను అంటే, లేదు నాకు అట్లా కాదు, నా భర్తని నాకు కావాలి, నేను ఇప్పుడు ఆయన కోసం నా ఇంట్లో నా అందరిని వదులుకున్నా మేడం, నాకు అన్న పిల్లల్ని వదులుకున్నా, మా అమ్మ నాన్నని వదులుకున్నా, ఈరోజు నన్ను రోడ్డు మీద నిలబెట్టేసి నా అంతా నేను వెళ్ళిపోతుంటే నేను నా పిల్ల ఏం కావాలి మేడం అంటే ఏమన్నారు ఉమెన్ రైట్స్? అంటే లేదు డబ్బులు ఇస్తాడంటమ్మా అంటే, లేదన్న నాకు కావాలి, నాకు ఆయననే కావాలి, నేను ఆయనతో ఉంటా, మరి నేను ఆ పిల్ల ఏమైనా చేసుకొని చనిపోతామంటే, నేను ఎంబడి వస్తే నేను ఇప్పుడు ఈ రాత్రి అన్నా చనిపోతా, లేదంటే రేపు పొద్దున్ననే చనిపోతా, నీతోటి ఎప్పుడు వచ్చినా నేను సూసైడ్ చేసుకొని చనిపోతా, ఒకవేళ మా అమ్మ చనిపోయినా దానికి కారణం నువ్వే అవుతావు. సరే ఇప్పుడు దీనికి కారణం అంతా ఎవరు అనుకుంటున్నారు మీరు? తప్పతుందా మీరా? అతన్ని మ్యామ్ నేను కూడా నమ్మి అసలు మీకు ఉండండి అమ్మా, 3 పిల్లల్ని పెట్టుకొని భర్త చనిపోయిన తర్వాత మీకు ఇలా ఇంకొక ఎఫ్ఐఆర్ ఇంకొక పిల్ల అవసరమా? అది ఒకటే నేను చేసిన తప్పు మేడం. అది ఒక్కటే కాదమ్మా, చాలా పెద్ద తప్పు. అది ఒకటే ఎలాగా తప్పు మేడం. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో అతను పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, ఎవరికి చెప్పి చేసుకున్నారు? ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారంటున్నారు, మరి పెళ్లి చేసుకునే ముందు అతనితో సంసారం చేసే ముందు వాళ్ళ అమ్మా నాన్నని కలిసి ఇట్లా మీ అబ్బాయిని చేసుకుంటున్నాను, మీ అబ్బాయి ఇట్లా నా వెంట పడుతున్నాడు, నన్ను చేసుకుంటాను అంటున్నాడు నేను చెప్పమంటే, నేను ఇప్పుడు చెప్పాను కొంచెం, నేను చెప్పిన మా ఇంట్లో ఒప్పుకున్నారు అన్నాడు మేడం. చాలా నమ్మించారు. ఇప్పుడు కూడా అంటున్నాడు వదిలేస్తున్నాడు, ఉండిపో. ఇప్పుడు కూడా చెప్తున్నాడు అతను వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకోవటం లేదని. అప్పుడు ఒప్పుకున్నారు అన్నాడు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అన్నాడు. అప్పుడు నమ్మారు, ఇప్పుడు మీరు ఎందుకు అతను కాదంటున్నారు? ఎవరిని అడిగి నమ్మారు మీరు? ఎవరిని అడిగి అతనితో సంసారం చేశారు? ఎవరిని అడిగి అతను పెళ్లి చేసుకున్నారు? ఎవరిని అడిగి ఆ పిల్లని అన్నారు? శుభ్రంగా మీ బాబాయ్ చూసుకుంటున్నారు, మీ అమ్మా నాన్న చూసుకుంటున్నారు, అంత మర్యాదగా ఒక షాప్ పెట్టించారు. మీ జీవితాన్ని నేను ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనడాలే, మీ వయసు చిన్న వయసు, మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పని నేను అనడాలేదు. సరైనోడిని చూసుకొని పెద్దలతో మాట్లాడి, వాళ్ళ పెద్దలతో మాట్లాడి పద్ధతిగా చేసుకుంటే ఏదైనా పద్ధతిగా ఉంటుంది. పద్ధతి లేకుండా ఏది చేసినా ఇలాగే ఉంటుంది. ఇప్పుడన్నా మీకు అర్థమవుతుందా మీరు చేసిన తప్పేంటని? నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే, మీలాగా ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు వచ్చాను మేడం, అందుకని నాలోకి ఇంకొకళ్ళు అట్లా మోసపోదు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మేసి వచ్చాను మేడం. ఎవరన్నా మాట్లాడతారు, తెలివి మనకుండాలి, బుద్ధి మనకుండాలి. జీవితం నీదా అతందా? రోడ్డును పట్టింది నువ్వా అతనా? నేనే మేడం, నేనే నష్టపోయాను, నా డబ్బులు నష్టపోయాను. ఇప్పుడు నువ్వు ఒకటి, మీరు నష్టపోయిన దానికో మీరు మోసపోయిన దానికో కారణం ఎవ్వరు కాదు, కారణం మీరే. ఇప్పుడు అతను వచ్చి ఉంటాడు, అతను పిలిచి అడుగుతాను అతను ఏమనుకుంటున్నాడు, ఎందుకు చేశాడని, ఆ తర్వాత ఏంటని మాట్లాడు. నాగరాజు గారు మీరేం చేస్తారు? మూడో మార్కెట్లో కూరగాయలు అమ్మేవాడు మేడం. అంటే మా బావ దగ్గర నేను పని చేసేవాడిని అనమాట. మూడో మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు. ఇప్పుడేం చేస్తారు? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను మేడం. ఇప్పుడు ఏం చేయట్లేదు. 4 years నుంచి ఖాళీగానే ఉన్నాను. ఎందువల్ల? జాబ్ దొరకట్లేదు. ఏం చదువుకున్నారు? ఎస్ఎస్సి చదువుకున్నాను అంతే. ఎస్ఎస్సి చదువుకున్నాను. సో మరి ఎట్లా ఇప్పుడు మరి మీ మెయింటెనెన్స్ అంతా ఎవరు పోషిస్తున్నారు మిమ్మల్ని? ఇన్ని రోజులు మా బావ దగ్గర ఉండి మా బావ చూసుకునేవాడు. మీ అక్క హస్బెండ్? మా అక్క హస్బెండ్ చూసుకునేవాళ్ళు వాళ్ళే. నేను 2004లోనే ఇక్కడికి వచ్చేసాను. నేను ఎక్కడికి వచ్చేసారు? హైదరాబాద్కి. నుంచి మార్కెట్లోనే జాబ్ చేసేవాడిని నేను. అంతా మొత్తం నాకు తిండి బిండి అన్ని మొత్తం మా బావనే చూసుకునేవాళ్ళు. మా అక్క మా బావ చూసుకునేవాళ్ళు. ఇంటికి వెళ్ళకపోతున్నా, మమ్మీ ఇంటి దగ్గర ఒక్కతో ఉంటుండే.
ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఎవరు మేము ఆ. ఇప్పుడు నేను ప్రస్తుతం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారా? మా డాడీ లేట్ చనిపోయాడు, మా మీ మదర్ దగ్గర ఉంటారా మీరు ఇప్పుడు? మీ మదర్ ఏం చేస్తారు? జాబ్ చేస్తారు. మీ అమ్మగారే మిమ్మల్ని పోషిస్తున్నారు ఇప్పుడు. ఆ. మీకు అది అసహ్యంగా అనిపించడం లేదా? అనిపిస్తుంది మేడం, చాలా అనిపిస్తుంది. ఏదో పని చేసుకోవచ్చు కదా, జాబ్ అని ఎందుకు ఓపిక లేదు మేడం నాకు. కూరగాయలు అమ్మడం ఎందుకు మానేశారు? ఇప్పుడు అంటే మా బావ ఈ విషయం తెలిసి కొంచెం అక్కడ తెలిసిందని చెప్పేసి ఎల్లగొట్టేసాడు మా బావ. నేను ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని తెలుసా? ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఆవిడని ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు? ఎందుకు ఆవిడ పెళ్లి చేసుకున్నారు? ఎందుకు ఆవిడ వదిలేయాలనుకుంటున్నారు? మ్యారేజ్ అసలు చేసుకోలేదు మేడం మేము. ఆటల మాటలు కలిసిపోయి ఆమెతో నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఆమెకి నాకు చాలా ఫరక్ ఏజ్. ఏజ్ తేడా ఉందని మీకు సంబంధం పెట్టుకున్నప్పుడు తెలుసు కదండి. తెలుసా తెలీదా? తెలుసు. తెలుసా కదా నాతో పెట్టుకున్నారు. తిరిగి చాలా మందితో తిరిగింది ఆమె. ఎట్లా తెలుసు నీకు? మీకు ఆమె చాలా మంది ఇప్పుడు వాళ్ళ తమ్ముడు అంటూ ఇప్పుడు ఆమె తమ్ముడు అంటున్నా చూసిన తమ్ముడు కాదేను. ఆయన ఇవి తమ్ముడు అని ఇస్తే కానీ ఒక్కసారి కూడా అక్క అని పిలవలే. ఆయన అక్క అని పిలవకపోతే తమ్ముడు కాకుండా అయిపోతాడా? కాదు మేడం. మరి అక్క అని పిలిస్తే తమ్ముడు అయిపోతాడా? నన్ను కూడా అన్న అన్నది. ఏదైనా ఒక కారణం ఉండాలి. నువ్వు చెప్పేదానికి మీరు చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉండాలి. అక్క అని పిలవలేదు కాబట్టి తమ్ముడు కాదనకండి. మీకేం ప్రూఫ్ ఉందా ఆవిడ ఇంకొకరితో తిరుగుతుందని? నాకంటే ముందు వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, అది తప్పుగా అనుకోని తప్పు. మీకంటే ముందు వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే అతను కూడా. సరే, మరి వాళ్ళిద్దరు మీకంటే ముందు ఉన్నప్పుడు మీకు సిగ్గులేదా? మీరు ఎందుకు మళ్ళీ ఆవిడతో తిరిగారు? నేను వెళ్ళిన తర్వాత అతను నిలగొట్టేసింది ఇంటి దగ్గర. అంటే సరే, ఎల్లగొట్టిందో లేదో మీకు ముందే తెలిసినప్పుడు మీరు ఎందుకు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు? అని చెప్పేసి ఇంటికి అంటే ఎవరో ఒకరు దొరికారు సంబంధం పెట్టుకోవడానికి సరదాగానా? ఏంటమ్మా మీరేం చెప్పాలంటే? మేడం ఒక్క నిమిషం. మేము పాప పుట్టినాక అబ్బాయికి అతను మా తమ్ముడే అవుతాడు మేడం. నాకు డ్యూటీ దగ్గర నుంచి తెలుసు అబ్బాయి. అయితే ఇట్లా వాడు కార్ డ్రైవింగ్ చేస్తాడు. వాడు డ్రైవింగ్ చేస్తుండంట. పాపం రూమ్ లో వాడికి ప్లేస్ సరిపోవట్లేదంట రాజు. వాడు కార్లో పడుకుంటుండంట. అంటే నేను ఈయన లేకపోతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను మేడం. ఈయన లేకపోతే ఇంట్లో ఉండను ఒక్కదాన్ని. అసలు రూమ్ లాక్ ఉంది మేడం. ఈయన 1 month ఊరికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ ఒంట్లో బాగాలేదు. అయితే ఇట్లా నువ్వు అక్కడనే ఉన్నావు కదా, మరి నువ్వు ఎందుకు ఇంటికి వెళ్తలేవు అంటే, నేను ఒక్కదాన్ని ఉండి ఏం చేయాలా, అందుకని నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను రాజు అంటే, సరే మరి సుమన్ అక్కడ కార్లో పడుకుంటున్నావు కదా, పోనీరా తాళం ఇచ్చేసి, ఈ రూమ్ ఎట్లాగో ఖాళీగా ఉంది కదా, వెళ్ళి మన రూమ్లో పడుకుంటాడంటే నేను అతనికి తాళం ఇచ్చాను మేడం. అతనితో ఇతను కూడా తిరిగాడు, తాగాడు, తిన్నాడు. అతను మాత్రం నన్ను అక్క అని పిలిచాడు మేడం. అతనితో ఎఫైర్ ఉంటే అతన్ని ఎందుకు ఇతనితో క్లోజ్గా ఉండనిస్తాను మేడం. ఆడు నాకు తమ్ముడే మేడం, చాలా చిన్న పిల్లోడు మేడం. వాడు 20 years పిల్లోడు మేడం. వాడికి నాకు పోనీ వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, కానీ పాప పుట్టినాక ఉన్నాడా పుట్టక ముందుకు ఉన్నాడా అడగండి. అడగండి మీరే డైరెక్ట్. అదే అమ్ములు పుట్టినాక వచ్చిండా సుమ్మన, అమ్ములు పుట్టక ముందుకు వచ్చిండు? ఒక్క మాట చెప్పు. అంతమంది నుంచి ఎప్పటి సందుడు నువ్వు ఎక్కడ చూసినావు? నువ్వు ఎక్కడ చూసినావు రాజు? ఎక్కడ చూసినావు? వాడు అబద్ధాలు చెప్పక రాజు. రోజుకు ఒక్కొక్క నాకు అన్ని చుక్కని నువ్వు సమాధానం చెప్పాలను. ఈ రోజు నన్ను ఇట్లా రోడ్డు మీద, ఇంతకు ముందు కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళింది మేడం, కిరాయి కట్టకుండా. పాపం చూసి అక్కడ తీసుకొని దగ్గర పెట్టుకుంది మేడం. నా వాళ్ళు మీకు బుద్ధి ఉండాలండి. మీరు ఎందుకు ఏడ్చుకొని ఏం ప్రయోజనం? అలాంటి నన్ను పిచ్చిదాన్ని కాలేజ్ అమ్మాయి అయితే నువ్వు నమ్మించేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి చేసుకునేవాను కదా. కాలేజ్ స్టూడెంట్ అయితే నమ్మించేస్తావా? ఇప్పుడు కూడా నాతోటి మరి ఏంది నువ్వు మాట్లాడేది? కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఒకటి, కాలేజ్ స్టూడెంట్స్ కాకపోతే ఇంకొకట. చిన్న పిల్లడు మేడం. చూడండి అమ్మా, మీరు చేసిందంత చేసి మళ్ళీ కాలేజ్ స్టూడెంట్ అయితే నమ్మడానికి అంటావు. ఏంటి అర్థం? నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయితే నమ్మాలి, కాస్త కొంచెం పెద్దవాళ్ళు అయితే నమ్మరా? మీరు పని చేసుకోవటం లేదు, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, మీ ఇదేంటి, మీరు అంత ధైర్యంగా నేను పని చేయను, మా అమ్మ పోషిస్తుంది, మా అక్క పోషిస్తుంది, మా బావ పోషిస్తుంది, అక్కడే మీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది కదా. ఆ రోజు మీకు బాగుండింది అమ్మాయి అంత తిరగడానికి. సంసారం చేశారు, పిల్లలు అన్నారు, అప్పుడంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆవిడ చేదైపోయింది మీకు. అట్రాక్షన్ ఏం చేసిందో తెలియదు. నేను అట్రాక్షన్ లో ఉండి నేను ఏం చేసింది నాకు. అవును, అట్రాక్షన్ లో ఏం చేస్తే మీకు అట్రాక్షన్ ఏమైతే అది చేసేసి రోడ్డు చేతులు దురిపేసి వదిలేస్తే పిచ్చోడా రోడ్డు మీద జనాలు? అట్రాక్షన్ అని చెప్పి అన్ని చేసేసి ఊరుకుంటారు, అన్ని చేసేసి చేతులు దురుపుకుంటే ఊరుకుంటారు ఇక్కడ?
ఈ రోడ్డు మీద 100 మంది కనబడతారు, 100 మంది మీద అట్రాక్షన్ ఉందని వెళ్ళి సంసారం చేస్తారా మీరు? చెప్పాల్సిన కథలు చెప్పడం, మీకు నచ్చినట్టు వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం, ఆ తర్వాత అన్నీ తెలిసి వస్తాయి. ఇప్పుడు ఆవిడకి ఏమి సమాధానం చెప్తారు మీరు? చెప్పండి మేడం, మీరే చెప్పండి. మీరే చెప్పాలి. తిరిగింది మీరు, సంసారం చేసి మీరు, పిల్లని కన్నది మీరు. ఆ పిల్లకి సమాధానం ఏంటి, ఆవిడకి సమాధానం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఆవిడని కొడతారు. ఒక కొడుకు తప్పు చేసినట్టు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తుందని చెప్తే ఎవరైనా తిడతారు, కొడతారు. అవును, కొట్టలేరు ఇంకా. నువ్వు చెప్పాలి ముందు వచ్చి. ఎవరు? మీరు సంసారం చేశారు కాబట్టి నాది తప్పు, నేను తెచ్చాను, నేను పెట్టుకున్నాను, నేను సంసారం చేశానని చెప్పాలి మీ అమ్మ నాన్నకి. మీరు చెప్పారు మీ అమ్మకి? అసలు పెళ్లి ఏందో అసలు ఉంటున్నాను కూడా తెలియదు, నేను బయట ఉంటున్నాను. అవును, ఎందుకు దాచారు? దాచామంటే ఆమె అట్లా చేసింది, ఆమె బ్లాక్ చెప్పాలి కదా. మెయిల్, ఆమె బ్లాక్ మెయిల్ కూడా చేసింది. ఆమె చెప్పవద్దు, ఏం చేయొద్దు అని చెప్పి. అబద్ధాలు ఎవరు? మేడం, ఆవిడ మీరు ప్రతిదీ చెప్పొద్దని అబద్ధం. బ్లాక్ మెయిల్ అవును, చాలా సార్లు చేసింది. ప్రతిదీ అబద్ధాలు మేడం. లేదంటే ఆవిడ నన్ను చెప్పండి. అమ్మ ఉండండి అమ్మా మీరు. ఆవిడ మీరెళ్ళి మీ అమ్మతో నేను ఈవిడతో సంబంధం పెట్టుకున్నా, ఈవిడ చేసుకుంటా అంటే ఆవిడ చెప్పొద్దని చెప్పిందా? ఈమె చెప్పింది. ఏ ఆడదొద్దంటది అట్లా? ఆ పిల్లల్ని వదిలేసుకొని నీతో వచ్చేసి ఆమంతలో నీతోనే ఉండాలి. ఉండని రోజులు నాతో ఉండు, ఎప్పటికైనా నావాని కాదని చెప్పేసి ఒక మాట అన్నారు నాతో కూడా. ఏదేది ఎప్పటికైనా ఉన్న రోజులు ఇక్కడ ఉండు, ఎప్పటికైనా నువ్వు నా మనిషి కాదని చెప్పేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది ఆవిడ? అమ్మాయి తెలియదు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది నా దగ్గర, అంతకుమించి ఏం లేదు నా దగ్గర. దానికి సమాధానం చెప్పండి. మేము ఎదురుగా అదేం చెప్తున్నాడు లేదు కదా. మేడం, నేను ఎప్పుడు అనలే మేడం. మేడం, ఒక నేను ఎంత మేడం అసలు పని చేయడం మేడం, అన్నిటికీ ప్రతి ఒక్కటి మేడం. 9,000 వాచ్ మేడం, 30,000 బండికి ఇచ్చిన మేడం, ఒకసారి 12,000, ఒకసారి వాళ్ళ బాబాయ్ సోదరులు అమ్మిన డబ్బులు ఒడగొట్టిన అంటే 2,000 ఇచ్చాను మేడం. అన్ని డబ్బులు తీసుకుంటాడు మేడం. నేను డ్యూటీకి వెళ్ళేసి చెక్ తెస్తే కూడా బ్యాంకుకి వెళ్ళి అతన్ని తీసుకొస్తాడు మేడం. ఇప్పటికి కూడా నేను పనికి వెళ్ళేటప్పుడు, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు రెంట్ డబ్బులు కూడా ఆయనకి ఇస్తే ఆయన రెంట్ కడతాడు. మీరేం చెప్తున్నారు? ఇంకోటి డబ్బులు నాకు ఖర్చు పెట్టిందంటున్నాను, నేను కూడా చాలా ఖర్చు పెట్టినాను మేడం ఆమెకి. ఏం ఖర్చు పెట్టారు? ఆమెకు అడిగిన దాన్ని బట్టి ఇంట్లో సామాన్కి తినడానికి దానికి దీనికి చాలా ఇచ్చినాను. మరి ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? మీరు ఆవిడతో కలిసి ఉండడానికి, ఆవిడ పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళకి నేను కావాలంటే కదా, ఇంట్లో ఎవరు రారు. నువ్వు ఇద్దరు ఇప్పుడు బయట ఎట్లున్నామో అట్లా ఉందాం. ఎట్లా ఎట్లా ఇప్పుడు బయట ఎన్ని రోజులు ఎట్లా అందరు తెలియకుండా ఉన్నామో అట్నే ఉందాం. ఇంటి వాళ్ళు సంబంధం లేరు అంతే. వాళ్ళు నన్ను వదిలేసారు, చచ్చిపోన్నారు, వదిలేసి. మరి అప్పుడు ఆవిడ పెళ్లి చేసుకుని ఆవిడతో ఉండండి. మీరు ఎందుకు చేసుకోరు పెళ్లి? సంసారం చేయడానికి పనికి వచ్చిన పెళ్లికి పనికి రాలేదు ఆవిడ. మేడం ఒక చెప్పాను, చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటాం. మీరు కప్తారు ఇట్లా నేను తీసుకెళ్తాను, నేను చేసుకుంటూ ఉంటాను. బట్ ఒకటి ఏంటంటే మా ఫ్యామిలీ తరఫున నుంచి ఎవరు నాకు సపోర్ట్ లేరు. అవును, ఎప్పుడు లేరు, లేరు అంతే. ఇక ఉంటారు. నాకైతే పని ఓపిక మాత్రం లేదు చేయడానికి. సో ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఆవిడ పోషించారు. ఇన్ని రోజులు ఎట్లా పోషించాను అట్లనే పోషించుకోమని ఉంటాను. దాని ఓకేనా? అతను చేసుకుంటాడట. చేసుకుంటాడు మేడం. అంటే ఇప్పుడు కూడా పని చేయడం మేడం. నేను ఒక్కదాన్ని పిల్ల డబ్బులు కట్టుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. మళ్ళీ నా బాబు వస్తాడు మేడం, సాటర్డే వస్తాడు, సండే ఉంటాడు. సరే ఉండండి. ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో అర్థమే లేదు. అతను చెప్పే దాంట్లో అంతకంటే అర్థం లేదు. మీ ఇద్దరికి అసలు తలా తోకా లేని మనుషులు మీరిద్దరు. ఇద్దరికి లైఫ్లో వాల్యూలు లేవు, వాల్యూలు తెలియదు. లైఫ్ అంటే ఒక గౌరవం లేదు. బట్ అయినా కూడా మీ ఇద్దరికి ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్తా. బట్ ఆ లోపల ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ గారు, లాయర్ గారు వస్తారు. వాళ్ళిద్దరిని కూడా పిలుస్తా. ముందు వాళ్ళిద్దరు ఏం కట్టి పెడతారో ముందు అది వినండి. ఆ తర్వాత నేనేం చెప్పాలో చెప్తా. నాగరాజు, భవాని, ఇద్దరి గురించి వినే ఉంటారు మీరు. మీరు స్టార్ట్ చేసే ముందు ఒకటి, ఆ పాప పేరేంటి? తెలీదా? మీ కూతురు కాదా? చిన్నప్పటి నుంచి నా దగ్గర లేదు మేడం. మీరు ఆవిడ దగ్గరే ఉన్నారా లేదా? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే అంతే. చిన్నప్పటి నుంచి నా దగ్గర అసలు లేదే లేదు. అలా కాదండి, మీరు ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నాం. మరి అప్పుడు పాప ఎక్కడ ఉండింది? మీరు ఇద్దరు లేకుండా అప్పుడు బయట ఉండే. లే మేడం, అది అబద్ధం మేడం. పాప ఎవరో తెలియదు అనడం అబద్ధం. పాపని అడగండి, వాళ్ళ పప్ప ఎవరో. ఆయన పప్ప అంటుంది, నన్నన్న పేరు పెట్టి పిలుస్తుంది భవానీ అనేసి. అంటే మీకు ఆ పాప మీకు పుట్టలేదంటారా? పుట్టలేదు మేడం. మీ పాప కాదు. మీ ఇద్దరు సంబంధం ఎన్ని సంవత్సరాలు ఉంది? మీ ఇద్దరు ఎన్నాళ్ళు కలిసి సంసారం చేశారు? 7 years. ఆ పాపకు 4 years. చాలా మందితో అఫైర్ ఉంది మేడం. చాలా మంది అఫైర్ ఉన్నా కూడా మీరెందుకు మీరు అఫైర్ కంటిన్యూ చేశారంటే మీరు ఏమైనా
తప్పు చేసిన అని చెప్పేసి అలాగే ఉన్నాను అంతే. ఏం లేదు. ఏంటంటే ఎవరు వచ్చినా చూస్తున్నారా? ఎవరు ఆవిడని వచ్చి కలిసి వెళ్ళినా నా తర్వాత చూస్తున్నారా? నేను చూస్తలేను అది. ఇక తర్వాత ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. అది నేను ఉంటున్నాను అంతే. బ్లాక్ మరి ఎవరు వస్తున్నారో తెలియదు కానీ మనుషులు వస్తున్నారని నేను తెలుసా చాలాసార్లు మీకు? వెళ్ళిపోదామని అనుకున్నాను మేడం. బ్లాక్ మెయిల్ చేసింది, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వాళ్ళతో కొట్టిపిస్తా వీళ్ళు చేపిస్తా అంటే ఇక నేను భయపడ్డాను మేడం. అంటే మిమ్మల్ని బాడీ గార్డ్ గా ఉండమన్నారు ఆవిడ నేను ఆ రోజు గొడవ అయిన రోజు కూడా నేను రైలు పట్ట మెట్టు కూడా రైలు పట్టాల మీద అన్నాను నేను. అంటే ఎవరు కొట్టిన నన్ను, ఆమె ఈమె మీద కొంచెం డౌట్. అది ఎవరు ఎక్కడ కొట్టారు? ఒక నలుగురు మనుషులు వచ్చారు అక్కడ దుర్గమాతలు పెడుతున్నారు. వాళ్ళని కూడా అక్కడ ఒక అబ్బాయిలు ఉన్నారు అన్నమాట దుర్గమాత, వాళ్ళు తీసుకొచ్చి నన్ను బయటికి అక్కడ నుంచి. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? ఆవిడతో సంబంధం ఉంది, ఆ పిల్ల మీ పిల్ల కాదు, ఆవిడకి వేరే వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి, కానీ ఆవిడ మిమ్మల్ని మీ దగ్గరే ఆవిడ ఇంట్లోనే ఉంచుకోండి, బాడీ గార్డ్ లో ఉండమంటుంది, ఇంకా వేరే దారిలోకి ఉన్నాను, ఇదేనా మీరు చెప్పేది? ఇంట్లో వాళ్ళకి చెప్తా అంటే భయపడి నేను ఇక్కడనే ఉండిపోయినాను. మా మమ్మీతో నేను చెప్పినానంటే బయట ఫ్రెండ్స్ సర్కిల్ తో రూమ్ లో ఉంటున్నాను అని చెప్పేసి చెప్పినాను. సో ఇది మీ స్టోరీ. నా స్టోరీ మేడం. సరే మీరేమంటున్నారు చెప్పు. పెళ్లి జీవితానికి ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది అంటారు మేడం. కానీ ఏంటంటే భవానీ విషయంలో ఏంటంటే పెళ్లి ఒకటి కాదు 2 సార్లు టోటల్గా మీనింగ్ లేకుండానే చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లకి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తొందరపాటు, అనిశ్చిత, నిర్ణయం తీసుకోలేకపోవటం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవటం. 2002 నీకు మొదటి పెళ్లి జరిగిన దగ్గర నుంచి నువ్వు చూస్తున్నటువంటిది ఒకటి, అదేంటంటే టార్చర్. అతను తాగి నిన్ను కొట్టాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నిన్ను కదిలించినా నిన్ను కదిలించకపోయినా కూడా నీ కళ్ళల్లోంచి వచ్చేవి కన్నీళ్ళు. అటువంటి పరిస్థితిలో నీకు ఏం పెరిగిందంటే కనుక 3 పిల్లలతో కడుపుతో ఉన్నావు, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, అభద్రత పెరిగింది, అనిశ్చిత పెరిగింది. ఈ జీవితానికి ఒక సమాధానం వెతుక్కోవటం మొదలుపెట్టావు. ఆ సమాధానం వెతుక్కునేటటువంటి ప్రయత్నంలో ఒక విపరీతమైనటువంటి ఆందోళన ఒత్తిడిలోకి వెళ్ళావు. ఆ ఆందోళన ఒత్తిడి ఎలా ఉంది అంటే ఒక ఓపెన్ టెక్స్ట్ బుక్ లాగా అయిపోయింది అనమాట. అంటే నీ జీవితం గురించి చుట్టుపక్కల అందరికీ కూడా ఒక విధమైనటువంటి పరిస్థితి అవగాహన వచ్చేసింది. అయితే ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు అని వెతికేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఇంకో బ్యాచ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. ఇది మనం గమనిస్తూ ఉండాలి. ఇందాక మేడం చెప్పినట్టు నీలాంటి జీవితం ఇంకొకరికి ఇటువంటి ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వాలి అని ఎందుకు అన్నారు అంటే కనుక తెలిసి నువ్వు తప్పు చేయకపోయినా కూడా నీ వీక్నెస్ని క్యాష్ చేసుకోవటానికి ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం గురించే ఈ ప్రయత్నం. అయితే అప్పుడు ఏమైందంటే నీ ఓపెన్ బుక్ బట్టి ఏంటంటే ఎక్కడ సేద తీరుదాము, ఏ చెట్టు కింద సేద తీరుదాము అనేటటువంటి వెతుకులాట్లో అభద్రతని తగ్గించుకోవటం పోయి నీ అభద్రతను పెంచేసుకున్నావు. ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది ఏంటంటే ప్రేమ, ఆప్యాయత ఇవేమీ కాదు. నువ్వు భద్రత గురించి వెతుక్కుంటూ ఈ బొట్లో పడ్డావు. అతనేమో వచ్చి ఈజీ మనీ, షార్ట్ కట్ మనీ అనమాట. షార్ట్ కట్లో తొందరగా డబ్బులు ఎలా రావాలి, ఎలాగ తొందరగా మనం ఎదుగుపోవాలి, చదివి కష్టపడటానికి. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అతను వద్దు అనుకున్నారు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ పిల్లలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నువ్వు నాకు వద్దు అని చెప్పి నీ వాళ్ళు కూడా నిన్ను అంటే ఏంటి, ఎందుకు ఇంతమంది అతను వద్దు నువ్వు వద్దు అని అనుకుంటున్నారంటే కనుక నువ్వు తీసుకునే నిర్ణయాలు తప్పు, అతను తీసుకునే నిర్ణయాలు తప్పు. మీ ఇద్దరు తీసుకునే నిర్ణయాల వల్ల పిల్లల జీవితాలు పాడవుతున్నాయి, పిల్లలు మీకు ఇవ్వము, మీ కర్మ మీరు ఎలా పోతే పోండి అని చెప్పి మీ పెద్దవాళ్ళు తీసుకునేటటువంటి గొప్ప నిర్ణయం అది. నిజంగా మీ బాబాయ్ లాంటి వ్యక్తులు ఉన్నారు అంటే కనుక వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. లేదంటే ఆడపిల్లలు కానీ ఎవరైతే నీ 3 పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ చెడే నేర్చుకుంటారమ్మా, ఇదే నేర్చుకుంటారు. ఇప్పటికీ నువ్వేమంటున్నావు, అతన్ని నేను ఇంకా అలాగే పోషిస్తాను అని అంటున్నావు. ఎందుకు? నువ్వు ఆ భద్రత గురించి ఎత్తుక్కుంటున్నావు. కానీ ఏంటంటే ఆ భద్రత ఇక్కడ లభించదమ్మా. ఎందుకంటే ఆ అబ్బాయి నీ మీద ఇమోషనల్గా కాదు, ఫైనాన్షియల్గా డిపెండ్ అయ్యాడు, ఆర్థికంగా డిపెండ్ అయ్యాడు, ఈజీ మనీ గురించి డిపెండ్ అయ్యాడు. సో అతను చేస్తున్నటువంటి ప్రక్రియలు ఇందాక నుంచి మనం చూస్తున్నాం కదా, ఒక మాటకి ఇంకో మాటకి అర్థం లేదు, ఒక మాటకి ఇంకో మాటకి లింక్ లేదు, చాలా అబద్ధాలు ఉన్నాయి. లేదు మేడం ఆ పాప నాది కాదు, లేదు మేడం ఆవిడకి వేరే సంబంధాలు ఉన్నాయి, లేదు మేడం నన్ను పట్టాల మీద కొట్టించింది. ఇవన్నీ కూడా ఏంటంటే వినటానికి ఒక కథలాగా ఉంది కానీ ఇవన్నింటిలో నిజాలు నాకు కనిపించట్లేదు. నువ్వు నీ పుస్తకాన్ని అలా తెరిచి విప్పి అతనికి చూపెట్టి ఇగో నా జీవితాన్ని నువ్వు ఎలా కావాలంటే ఆ విధంగా నువ్వు రాసుకో అని ఇచ్చేటటువంటి నీ వీక్నెస్ని ఈ రోజుకి ఇంకా ఎన్ని రోజుల వరకు ఇలాగ అతను క్యాష్ చేసుకుంటూ ఉంటాడన్నది ఆ భగవంతుడికే తెలియదు. ఇప్పుడు నువ్వు ఏంటంటున్నావు అంటే అతను నేను చూసుకుంటాను అని అంటున్నావు. నేను నిజంగా చెప్తున్నానమ్మా, నీ 4 పిల్లల్ని పోషణ ఎంత అవుతుందో, ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలియదు కానీ ఈ అబ్బాయిని పోషించడం నీకు చాలా కష్టం అవుతుంది. మేడం ఇక్కడ ఈ భవానీ విడో అంటారండి. భర్త పోయిన తర్వాత విడో 3 పిల్లలతోటి మళ్ళీ నువ్వు ఆయనతోటి ఎప్పుడైతే కంటిన్యూస్గా నువ్వు ఆయనతో సహజీవనం చేసావో నీకు భార్యకి ఎలాంటి రైట్స్ ఉంటాయో లీగల్గా అలాంటి రైట్స్ అన్నీ కూడా వస్తాయి. ఈయన ఒక మాట చెప్పారు ఇందాక మేడం తోటి,
ఆవిడే పోషించాలి అంటే 125 సిఆర్పిసి కింద మగవాళ్ళు కూడా మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ భర్త ఏదైనా అనివార్య కారణాల వల్ల పోషించలేకపోయినా, ఆయనకి ఏదైనా నయం కాని జబ్బులు ఏదైనా ఉన్నా మంచాన పడితే అట్లాంటి వాళ్ళని భార్య పోషించాలి. అంతేగాని పెళ్ళాం పోషించాలి అని కూర్చుని అంత ధైర్యంగా చెప్తున్నావు చూడు మేడం, ముందు అలాంటి నీ ధైర్యానికి మెచ్చుకోవాలి మేడం. భర్తలు కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, కానీ నీలాంటి వాళ్ళ కోసం కాదు. ఆ పాప నాకు పుట్టలేదు అని అన్నావు. ఈవిడకి చాలా రైట్స్ ఉన్నాయి. ఆవిడ ఎప్పుడైనా ఇప్పుడు నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వెళ్ళి ఇతను నన్ను నా పాపను పోషించే బాధ్యత ఆయనకున్నది అని చెప్పి నువ్వు అడగవచ్చు. అడిగినప్పుడు ఈవెన్ అందులో కూడా నువ్వు DNA టెస్ట్ కూడా నువ్వు అడగవచ్చు. పెళ్లి చేసుకున్నాము, 4 రూమ్లలో మేము అదేంటి పసుపు కొమ్ము కట్టించేసుకున్నాం, పెళ్లి చేసేసుకున్నాము అని అన్న. కాకపోతే ఏంటంటే మీ ఇద్దరి బంధానికి ఒక లీగల్ శాంటిటీ అనేది కావాలి. మేము ఎంతమంది 2004లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే ఈ పాలిగమి అంటే ఒక పెళ్లి చేసుకుని కాలేదని మీరు రేపు పొద్దున క్లెయిమ్ చేసినప్పుడు నేను భార్యని ఆయనతోటే నేను సహజీవనం చేశాను అని చెప్పే అభ్యంతరం మీకు రాకుండా ఉండడానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది. ఎప్పుడైతే కూడా లీగల్గా కాదు అన్నప్పుడు, ఒక పిటిషన్ రాసినప్పుడు ఎప్పుడైనా కూడా నా ఫస్ట్ భర్త పోయాడు, నాకు ఫస్ట్ భర్త ద్వారా 3 పిల్లలు, ఇప్పుడు నేను ఈ భర్తతోటి నాకు ఈ పాప ఉంది అని నువ్వు రాసిన వెంటనే, అది చదివిన వెంటనే నీ మీద ఒక చిన్న ఆయన చూపు అనేది వస్తుంది. కనుక డెఫినెట్గా ఇప్పుడు ఈ మ్యారేజ్కి ఒక లీగల్ శాంటిటీ అనేది ఇవ్వకపోతే ఇక్కడ కాకపోయినా రేపు పొద్దునైనా కూడా ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీ మ్యారేజ్ని రిజిస్టర్ చేయడం అనేది ఇప్పుడు ఇదొక ఇంపార్టెంట్ ఏమో మేడం ఇందులో అని చెప్పేసి అనిపిస్తుంది. మేడం ఇంకొకటి, అతను ఏమన్నాడంటే ఆ రోజు నేను ఉమెన్స్ రైట్స్ అన్నాను కదా, అక్కడ నేను అడిగాను, సరే రాజు నువ్వు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళతోటే ఉంటావా, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్దాము రా అంటే ఏమన్నాడు, నేను నీతోటి వస్తాను, ఇప్పుడన్నా చనిపోతాను ఈ రాత్రికి రాత్రి, రేపు పొద్దున్న నువ్వు నా మొహం చూడవు, పొద్దున్న నువ్వు డ్యూటీకి వెళ్ళగానే నేను సూసైడ్ చేసుకుంటాను. ఇంకొకటి మా అమ్మకి ఏమన్నా అయినా రీజన్ నువ్వే అవుతావు. వీళ్ళన్న ఏమన్నాడంటే పాపని నేను తీసుకుంటాను, పాపని మీకు బరువు అనిపిస్తే నేను పాపని నేను పెంచుకుంటాను రా, మా తమ్ముడికి ఇచ్చేసి రూమ్లో ఇక్కడ ఒక రూమ్ చూసి పెడతాము, మా తమ్ముడికి 10,000 ఇస్తాను, మా తమ్ముడు ఏం చేయాలనో అది చేస్తాడు అనేసి నన్ను అట్లా భయపెట్టిస్తారు మేడం వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య అన్నాడంట 10,000 మా తమ్ముడికి ఇస్తాను. నాతో అన్నది మేడం, ఆ ఉమెన్స్ రైట్స్ అన్నట్టే అన్న చెప్పాడు. ఇవన్నీ ఎందుకమ్మా, మీ జీవితాంతం మీరు ఇవే చెప్పండి. అతనికంటే ఎక్కువ మిమ్మల్నే తిట్టాలి ఈ కేసులో. అంటే లీగాలిటీస్ ఆవిడ మాట్లాడారు, సైకాలజీని మాట్లాడారు, ఎవరేం మాట్లాడినా ఆడవాళ్ళ తల తీసేసి ఎక్కడో పూర్తి చేసేది మీలాంటి వాళ్ళ వల్లే. ఈరోజు మీలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల ఆడవాళ్ళకి ఎక్కడా మర్యాద లేదు. మీరు మాట్లాడడానికి మీకు అర్హత లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుకోవాల్సిందల్లా ఇక్కడ నుంచి మీ ఫ్యూచర్ ఏంటి, మీకేం కావాలి, ఆ పిల్ల ఎవరి పిల్ల, ఎవరిది రెస్పాన్సిబిలిటీ, అతను ఏం చేయాలి, ఇదే మాట్లాడదాం. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీరు ఆయన మీ భార్యాభర్తలుగా మీ పిల్లతో ఉండాలి, అదేనా? అతను ఏమన్నాడు ఇందాక విన్నారా మీరు, నేను ఉంటా, నేను పెళ్లి చేసుకుంటా, ఆమెనే నా భార్య, నా బిడ్డ, ఓకే, నేను మటుకు పని చెయ్యను అతను చెప్పాడు చాలా క్లియర్గా. ఓకేనా మీకు దానికి? అట్లా అంటే ఎట్లా అవుతుంది? ఇలాగే కావాలని మీరు అనుకున్నప్పుడు పద్ధతిగా మీరు పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు ఇలా అంటే ఎలా అని అడగచ్చు. మీకు పెళ్ళి లేదు, తాడు లేదు, బొంగరం లేదు, నాకు అల్లుడు అంటారు, ఆ లెవెల్లో ఉంది మీరు మాట్లాడేది. నాకు అలా అంటే అలాగని ఈరోజు మీరు ఆయన అడగడానికి ఏముంది, మీకు ఏమి రైట్ ఉందని మీరు అతను అలా కాదంటారు? ఇప్పుడు అట్లీస్ట్ మీకు ఒక మర్యాద ఇప్పించడానికి మేము అతన్ని ఆ పెళ్ళి అనేది లీగలైజ్ చేయి, ఆ బిడ్డ నీ బిడ్డని ఒప్పుకో, నువ్వు ఒక ఫాదర్గా ఒక భర్తగా ఆమెకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో ఉండి నీకు చేతనైంది చేయి, సిగ్గుంటే పని చేయని చెప్పగలం, అంతవరకే. అంతేగాని అతన్ని నువ్వు చెయ్యి చెప్పేది అర్థం చేసుకోండి. ఏమంటారు నాగరాజు గారు? చెప్పండి కదా, పాప మాత్రం మాతోనే ఉండాలి. పాప మీతోనే ఉంటది. మీరు కష్టపడి ఓకే, మీ హెల్త్ బాగున్నప్పుడు ఎవరు ఏం చేయలేవు. మీకు ఎవరికి చేతనైంది ఎంతో కొంత పని మాత్రం కాదు మేడం. సరే పని సంగతి, అరే నేనేమో మిమ్మల్ని ఇప్పుడు రేపే ఇచ్చేళ్ళు రాళ్ళమైంది అని అంటున్నాను. మీరు రేపు ఫ్యూచర్ లో కూడా చేయలేను, అంత ఫిక్స్ ఎట్లా అయిపోతున్నారు మీరు? మీరు ఈ రోజు కలుపుతున్నారు కదా, రేపు ఉంటాను నేను, గ్యారెంటీ లేదు, నాకు గ్యారెంటీ లేదు, నేను ఉంటాను.
అది ఉండలేనంటే ఏంటి అర్థం? నాకు అర్థం కావట్లేదు. ఏం నాకు ఇష్టం చేస్తారు? లేదు మేడం. మీకు ఉండడం, ఆవిడతో ఉండడం ఇష్టం లేదు. లేదు. మరి అది చెప్పండి, అదే చెప్పాలి మీరు. మరి ఎందుకు ఉంటానని ఎందుకు అంటున్నారు? ఆవిడతో ఉండడం ఇష్టం లేదు, లేదు మరి మేడం. ఆవిడకి ఏం సమాధానం చెప్తున్నారు? ఆవిడని ఏం చేయాలనుకుంటున్నారు? ఆ పిల్లని ఏం చేయాలనుకుంటున్నారు? ఆ పాప మీది కాదు అంటారా? కాదు మేడం. ఆ పాప. ఆ పాప మీది కాదని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆమె DNA టెస్ట్ చేయిస్తాం. మీ బిడ్డని ప్రూవ్ అయితే ఏంటి, మీ బిడ్డని కాకపోతే మీరు ఆవిడకి ఏం చేయక్కర్లే. ఆవిడ మీ జోలికి రాదు, ఆవిడ బతుకుద్ది. ఓకే మేడం. మీ బిడ్డని ప్రూవ్ అయితే ఏం చేస్తారు? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని లీగల్ ఫాదర్గా ఉండాలి ఆ కుటుంబానికి, ఆమెకు భర్తగా, ఆ బిడ్డకి తండ్రిగా. ఓకేనా? లేదంటే మీ జోలికి ఆ అమ్మాయి రాదు, అది మాది రెస్పాన్సిబిలిటీ. మీ బతుకు మీరు బతకండి, అమ్మాయి బతుకు అమ్మాయి బతుకు. ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం. దానికి ఏం చేయాలో చేయండి. ఇక్కడితో అయిపోలేదు. మీరు కూడా అంటే మీ జీవితంలో మీరు ఏమన్నా మంచి చెడు కరెక్ట్ అంటే కనీసం ఇదన్నా కరెక్ట్గా చేసి దీనిలోంచి ఒక రిజల్ట్ తీసుకురండి. సో దట్ ఒకవేళ మీరు రైట్ అయితే మీరు బాగుపడచ్చు, ఆవిడ రైట్ అయితే ఆవిడ సంతోషపడుతుంది. లేకపోతే ఇలాగే కేసులు కోర్టులు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, రేపు పోలీస్ స్టేషన్ పిలుస్తుంది, ఆవిడ రేపు ఇంకో చోట పిలుస్తుంది కదా, వెళ్ళాలి కదా. అందుకని ఏదో ఒక ఎండ్ చేసుకోవడం కరెక్ట్ కదా. సో ఇదో మంచి అవకాశం, మీరు దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి ఏదో ఒకటి. ఓకే.